ఈరోజు వాక్యమును ఆరంభించుటకు ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, గడిచిన కాలమంతా మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించినందులకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మరి ఈ ఉదయకాల సమయమునందు మిమ్మలను మీ నామాన్ని స్మరిస్తూ మా తండ్రివని మీ ఆలోచనలని, మీ మాటలను వినుటకి మీ సన్నిధిలో ఉంటుండగా అయ్యా, మాకు విషయాలని సమూల ఆగ్రహముగా మాకు నేర్పించండి. నేర్చుకోవటానికి మేము మీ సన్నిధిలో ఉంటుండగా తగిన ఏకాగ్రతను, ఆలోచన, గ్రహింపు శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మిక సహాయము ఈ కార్యమంతట్లో ఉంచమని మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ దినమున ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. క్రిందటి పాఠములో 6 దినముల సృష్టి, 7వ దినమున దేవుడు విశ్రమించినటువంటి స్థితిని మనము అర్థం చేసుకోవటానికై ప్రయత్నించాం. ఇక ఈ దినమున 4వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. దయచేసి లైవ్లో ఉన్నటువంటి మీ అందరికీ తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఆయా సందర్భాలను బట్టి పాఠ్యాంశముతో పాఠములు చెప్పుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ప్యారలల్గా బైబిల్లో కొన్ని అధ్యాయాలని ఎంచుకొని దాని గురించినటువంటి వివరణలు ఇవ్వటానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. లేకపోతే మీలో, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంత పని భారము పెరుగుచూ ఉన్నది. అందును బట్టి ఏవేని ఈ ఆన్లైన్కు సంబంధించి, అలాగే యానిమేషన్కి సంబంధించి, ఇంకా రకరకాలైనటువంటి కంప్యూటర్ సంబంధిత పనులు ఏవైతే ఉంటాయో వాటిని మేము చేయగలము, మాకు చెప్పండి, మేము దాన్ని చేస్తాము అనేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి తదనంతరము నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, శబ్ద రూపంలో ఎంతైతే అందిస్తున్నామో దాన్ని దృశ్య రూపంలో అందిస్తూ చెబితే ఇంకా బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి యాక్చువల్గా చేసేవారు ఉంటే ప్రతి పాఠమును దృశ్య రూపంలో చెప్పచ్చు. మరి యానిమేషన్ నైపుణ్యము కలిగినటువంటి వారు, టెక్నీషియన్స్ లేరు కనుక ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రైట్. ఇక 4వ వచనం,
దేవుడైన యెహోవా. దేవుడు అనంటే మనలను కాపాడేటువంటి వాడు, మనలను పరిపాలించేటువంటి వాడు, మనలను అన్ని విషయముల్లో చూసుకునేటువంటి వాడు. యెహోవా ఉన్నవాడు. గడిచిన పాఠములో మనం గమనించాం, యెహోవా అనేటువంటి ఈ శబ్దం యోహు అనేటువంటి హిబ్రూ మూల భాష పదములో నుండి వచ్చింది. ఉన్నవాడైన దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడంతే. ఉన్నవాడైన దేవుడు భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడినటువంటి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాటకు 1వ అధ్యాయం మొత్తం దాని వివరణ ఇచ్చాడు. ఆ ఒక్క సెంటెన్స్కి ఆ 1వ అధ్యాయము మొత్తము వివరణ ఇచ్చాడు. ఇక 7వ దినమును గురించి అక్కడ పూర్తి చేయక 2వ అధ్యాయములోనికి ప్రవేశించి 3వ వచనం వరకు తెలియచేశాడు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు అనంటే, ఈ 6 దినముల సృష్టి ఏదైతే ఉంటున్నదో దాని వివరణలోనికి మళ్ళీ వెళుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ 2వ అధ్యాయము కూడా ఈ 6 దినముల సృష్టి కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలే. ఇప్పుడు 6 దినముల సృష్టిని గురించి మనం చెప్పుకున్నాము, మాట్లాడుకున్నాము అని అంటున్నాం కదా. వాస్తవాన్ని చెప్పాలంటే అది పూర్తవ్వలేదనే అర్థం చేసుకోవాలి. గనుక దాన్ని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎలా అనంటే, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇది ఓవరాల్గా చెప్పేటువంటి ఒక మాట. అవునా, నేను కూడా కట్టుకోవాలనుకుంటున్నాను, అసలు ఎలా కట్టావు, ఎట్లా, ఏంటి అని చెప్పేసానంటే, ఏదో పలాని ఇంజనీర్ని సంప్రదించాను, పలాని ఆర్కిటెక్చర్ని సంప్రదించాను, పలాని మేస్త్రిని పెట్టుకోవటం జరిగింది. ఇలా ఇదిగో పిల్లర్లకి గుంతలు ఇంత లోతు తీయటం జరిగింది, ఇన్ని పిల్లర్లు వేయటం జరిగింది, స్లాబు, గోడలు, ప్లాస్టింగ్ ఈ రకంగా పూర్తి చేయటం జరిగింది అని చెప్పాడు. ఓకే, తర్వాత అంతటితో అయిపోతుందా? సో ఓకే, ఇదంతా బాగానే ఉంది, మరి ఒకసారి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, చూస్తాను అని చెప్పేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓకే, చెప్పినట్టుగానే పిల్లర్లు ఉన్నాయి, స్లాబ్ ఉంది, గోడలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ దీంతో ఇల్లు పూర్తయినట్టు కాదు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత బండలేమి వేసాడు, ఫ్లోరింగ్, సీలింగ్ ఏ డిజైన్లో ఉంది, అలాగే సెల్ఫ్లు ఎలా ఇచ్చారు, కబోర్డ్లు ఎలా ఏర్పాటు చేశారు, స్విచ్ బోర్డులు ఏంటి, లైట్లు ఏంటి, ఫ్యాన్లు ఏంటి, ఇలా మరలా లోపలికి వచ్చి వివరణలోనికి వెళుతూ ఉంటారు. అలాంటి వివరణే ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి వివరణ. ఓకే, అంటే 3 అంచెలు ఉన్నాయి. ఇల్లు కట్టుకున్నాను,
రెండవ అంచె పిల్లర్లు వేసి స్లాబ్ వేసి గోడలు కట్టి ప్లాస్టింగ్ చేశాను. మూడవ అంచెలో రైట్ ఫ్లోరింగు, సెల్ఫ్లు, కబ్బోర్డ్లు, రైట్ సీలింగు, ఇంకా కరెంటు స్విచ్ బోర్డులు, ఓకే, ఫ్యాన్లు, సో ఇంకా మనం ఇంటిలో ఎంత చేసుకుంటే అంత పని ఉంటుంది. ఓకే, పైసలు ఉండాలే కానీ దాన్ని మనం అనుకున్నటువంటి ఊహాజనితమైనటువంటి విధానంలో అందంగా అలంకరించుకోవచ్చు. ఓకే, అలా ఈ మూడవ అంచె ఏదైతే ఉందో, అంచె ఆర్ అంచె ఏదైతే ఉందో, ఈ మూడవ అంచె మాట్లాడుకున్నట్టుగానే ఈ ప్రకృతి విషయంలో కూడా ఇప్పుడు మూడవ అంచెను మాట్లాడుతుండ్రు. అంచె మీన్స్ స్టెప్, మూడవ స్టెప్ అన్నమాట. ఈ మూడవ స్టెప్ను గురించి మాట్లాడుతూ, స్టెప్ మీన్స్ మళ్ళీ మెట్లు అనుకున్నారు, మెట్లు కాదు. ఒకటవ విధానంలో చెప్పబడినటువంటి మాట, రెండవ విధానంలో చెప్పబడినటువంటి మాట చెప్పబడటం, అలాగే చేయబడటం. అలాగే మూడవ విధానంలో చెప్పబడింది లేదా చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రైట్, భూమిని ఆకాశమును చేసిన దినమునందు. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న, ఎవరికి వెంటనే బల్బ్ వెలిగితే లేదా ఆన్సర్ తెలిస్తే వెంటనే అన్మ్యూట్ అయ్యి వెంటనే చెప్పండి. దేవుడు భూమిని ఆకాశమును ఏ దినమున చేశాడు? ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ పాయింట్ ఏమున్నది అంటే, ఇక్కడ భూమిని ఆకాశమును చేసిన దినమందు అన్నాడు. చేసిన దినమందు అని అన్నాడు. ఏ దినమున దేవుడు భూమి ఆకాశములను చేశాడు? టైం స్టార్ట్. 2 రోజులు చేశాడా? వెరీ గుడ్. యాక్చువల్గా మొదటి దినమున భూమి ఉంది, బట్ నిరాకారముగా ఉంది, నిరుపయోగంగా ఉంది. ఓకే, రెండవ దినమున భూమిని మరియు ఆకాశమును కలుగచేశాడు. ఓకేనా? రైట్. అంటే దేవుడు ఇప్పుడు నేరుగా ఎందులోనికి వెళ్ళాడంటే రెండవ దినములోనికి వెళ్ళాడు. భూమి ఆకాశములను సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అంటే భూమిలో నుండి ఏమేమి కలిగాయి, ఎలా కలిగాయి, ఆకాశములో నుండి ఏమేమి కలిగాయి, ఎలా కలిగాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. 5వ వచనం, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అని అన్నాడు. అంటే ఆరిన నేల కలుగునుగాక అని అన్నాడు, కలిగింది. కానీ మొక్కలు మొలవటానికి దేవుడు ఇంకా ఆజ్ఞాపించలేదు. అలాగే మొలవటానికి అవసరమైనటువంటి నీరు లేదు. అలాగే మొలిచిన సేద్యం చేయటానికి సేద్యగానులు ఎవరు లేరు. ఈ మూడింటి రీత్యా భూమి మీద పచ్చని మొక్కలు, వృక్షాలు ఏవి లేవు అని అంటున్నాడు. రైట్. ఏలయనగా ఓకే, వాన కురిపించలేదు, సేద్యపరిచేటువంటి వాడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అని అన్నాడు.
ప్రిలరా, భూమి మొదటి దినం అంతా కూడా నీళ్ళల్లో ఉంది, మనకు తెలిసిందే. నీళ్ళల్లో ఉంది అంటే బాగా నీళ్లను పట్టుకొని ఉన్నటువంటి స్పాంజి వలె ఉంది. ఇప్పుడు ఆ నేల ఏం చేస్తున్నది, లేదా నేలలో నుండి బయటికి ఏమి వచ్చింది అనంటే ఆ నీటి తాలూకు ఆవిరి వచ్చింది, పైకి ఆవిరి వచ్చింది. ఆవిరి అనంటే కొంచెం వేడిగా ఉండేటువంటి వాయువు, వేడిగా ఉండేటువంటి వాయువు. ఆ వేడిలో నుండి వేడి కలిగినటువంటి భూమి అంతర్భాగము వేడిగా ఉంటుంది, గుర్తించండి. వేడిలో నుండి వేడిగా ఉన్నటువంటి వాయువు బయటికి వచ్చి ఉపరితలం మీదకి రాగానే చల్లని గాలి తగలటం మూలంగా ఆ వేడి ఆవిరి కాస్త నీటి బిందువులుగా మారిపోతాయి. నీరు వాయువుతో పోల్చుకుంటే కొంత భారము కలిగినటువంటిది కనుక అది వెంటనే నేల మీద పడుతుంది. అప్పుడు నేల ఏమవుతుంది అనంటే తడుస్తుంది. అంతగానంటే ఎస్, భూమిలో నుండి ఆవిరి ఎంతగా వస్తే నేల అంతగా తడుచుటకై అవకాశము ఉంటుంది. ఇప్పుడు మనం చలికాలంలో పల్లెటూరు ప్రాంతములోనికి వెళితే ఆ పొలాలు వాటి గట్ల దగ్గర మనం పరిశీలించగలిగినట్టయితే నేలంతా తడిగా ఉంటుంది. ఎందుకు, ఎలా తడిగా మారిందది? ఎవరైనా నీళ్లు తీసుకొచ్చి పోశారా లేదా పారించారా అనంటే అదేమీ ఉండదు. కురిసినటువంటి మంచుతో ఆ నేల ఆ విధంగా తడుస్తూ ఉంటుంది. దాని గురించినటువంటి ధృవీకరణ ఆ ఆకుల మీద చేరినటువంటి నీటి బిందువులే మనకి రుజువు చేస్తూ ఉంటాయి. అలా మొత్తానికి నేల తడిచింది. దేవుడు నేలను ఆకాశం నుండి వర్షం రూపంలో నీటిని కురిపించి తడపగలడు. అలాగే భూమిలో నుండి ఆవిరిని ఎక్కచేసి మంచు రూపంలో కురిపించి తడుపను గలడు. మీకు అంటే కొంత వ్యవసాయ నేపథ్యం నాకు ఉంది కాబట్టి ఈ రెండవ పంట వేసినప్పుడు కానీ లేదా మొదటి పంట చివరి కోత దశలో కానీ మంచుతోటే కొన్ని పంటలు పండుతాయి. అందులో ముఖ్యంగా శనగ పంట. ఏమండి, ఏం శనగలు అంటారు మామూలుగా? వేరుశనగ కాకుండా పప్పు శనగ ఉంటుంది కదా, ఆ శనగ పంట మంచుతోటే పండుతుంది. ఒకప్పుడు ఉలువలు పండేటివి మంచుతోటే, రైట్. ఇంకొన్ని పంటలు ఉంటాయి వాటికి మంచు సరిపోతుంది, నీళ్లు కట్టకూడదు. వాటికి నీళ్లు కడితే ఎక్కువైపోయి అవి డ్యామేజ్ అయిపోతాయి. అలా మంచుతోటే పండేటువంటి పంటలు కొన్ని ఉన్నాయి, రైట్. ఆ రకంగా ఆవిరిని ఎక్కచేసి ఏం చేశాడు? ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను. 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మంటితో నరుని నిర్మించి. కమలాకర్ గారు మరి మొన్నటి విన్నాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే, తీయనవసరం లేదు. 139వ అధ్యాయము కీర్తన గ్రంథంలో 15వ వచనంలో చెప్పాడు, భూమి యొక్క అంతర్భాగములో రహస్యముగా నేను నిర్మింపబడిన నాడు అని దావీదు గారు చెప్పారు. దాని ముందు వచనములో నాకు భయమును ఆశ్చర్యమును లేదా ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది అని అన్నాడు. ఎందుకయ్యా అంత భయం, ఎందుకయ్యా అంత ఆశ్చర్యం అని
వెంటనే క్యూరియాసిటీతో కిందికి చదువుతా వస్తుంటే, భూమి యొక్క అంతర్భాగములో నేను నిర్మింపబడిన నాడు అని అన్నాడు. అంటే భూ అంతర్భాగములో నుండి మట్టిని తీసుకున్నాడు. నేల మంటితోనంటే ఉపరితలం మీద ఉన్నటువంటి మట్టి కాదది, అంతర్భాగములో ఉన్నటువంటి మట్టి. అంతర్భాగములో ఉన్నటువంటి మట్టినే ఎందుకు తీసుకున్నాడు అనంటే, ఆ మట్టి అగ్నితో ఏం చేయబడుతుంది? ఒక మెటీరియల్, ఒక ఇనుము కావచ్చు, మిగిలిన ఒక వెండి కావచ్చు, ఇనుము కావచ్చు, ఇత్తడి, సో కాపరు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అగ్నిలోనికి వెళితే ఒక నాణ్యతను సంతరించుకుంటాయి. రెండవది, అనుకున్నటువంటి విధానంలో మలచబడతాయి. అదేవిధంగా ఈ భూమి అంతర్భాగములో ఉన్నటువంటి మట్టి అంటే ఏదో కాదు కండి, ఖనిజాల మిళితమే కదా, ఖనిజ లవణాల మిళితమే కదా. ఈ మిళితమైనటువంటి మట్టి అగ్నికి గురవటం మూలంగా మానవ దేహ నిర్మాణానికి ఎండకైనా, చలికైనా, వానకైనా, ఏ విధమైనటువంటి పరిస్థితులకైనా తట్టుకొని ఈ భూమి మీద ఇవ్వబడినటువంటి ఆయుష్ మేరకి అది తగినటువంటి నైపుణ్యముతో పనిచేయగలిగేటువంటి సమర్థత దానికి ఉంటుంది. అందుకే అందుకు అవసరమైనటువంటి ఒక మెదడులో ఉండేటువంటి వెంట్రుక మందముతో కూడా, వెంట్రుక కంటే సన్ననైనటువంటి ఆ న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మాణము చేస్తే, ఆ నిర్మాణము చేయబడినటువంటి వాటిలో నుండి ఒక పైపు మాదిరిగా ఉన్నటువంటి ఆ గొట్టాలలో రక్తము ప్రవహించాలి. ఎందుకయ్యా అంత చిన్నగా, అంత సన్నగా అనంటే, మెదడులో ఉండేటువంటి గ్రహణ శక్తులు, జ్ఞాపక గ్రంథులు, వాటిని మరలా మన జ్ఞానేంద్రియములకు తిరిగి పంపించగలిగేటువంటి ఆ పొటెన్షియల్ ఎనర్జీ, ఇదంతా కూడా అది బ్యాలెన్స్డ్గా జరగాలి అంటే ఏ మోతాదులో ఆ రక్తము అందాలో ఆ మోతాదుకు తగినట్లుగా ఆ న్యూరాన్లు నిర్మించబడతాయి. ఓకే, మరి అంత సన్నగా ఉండి ఈ 80, 100, 120, ఒకప్పుడు 960 సంవత్సరాలు పనిచేయాలండి. ఆ చిన్నని పోస అనడం కంటే ఆ చిన్నని పూస అంత నాణ్యంగా పనిచేయాలి. మెదడు నుండి అరికాలు వరకు ప్రతి అణువు అంత జాగ్రత్తగా పనిచేయాలి. కనుగుడ్డు యొక్క రెటినా పొర ఎంత ఉంటుందంటే ఉల్లి పొర కంటే ఇంకా పలచగా ఉంటుంది. ఆ ఉల్లి పొర కంటే పలచగా ఉన్నటువంటి ఆ పొర ఈ ప్రకృతిలో ఎన్ని రంగులు, ఎన్ని అందాలనైతే ఉన్నాయో వాటన్నిటినీ అది గ్రాస్పింగ్ చేయగలగాలి, మెదడుకు అందించగలగాలి. ఇక ఇయర్ డ్రమ్ గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సప్త స్వరాలని అవి విశ్లేషించి అందించగలగాలి. అంటే ఈ శబ్దాలన్నిటిని మెదడుకు అందిస్తుంది. ఆ మెదడు ఏ శబ్దం దేని తాలూకు అని చెప్పి విశ్లేషించుకోగలుగుతుంది. ఇక ప్రతి అవయవం గురించి మాట్లాడుకుంటే గంటలు గంటలు మనం మాట్లాడుకోవచ్చు. అంత నాణ్యమైనటువంటిదిగా, అంత నైపుణ్యము కలిగినటువంటిదిగా, అంత సమర్థవంతమైనటువంటిదిగా, అంత ఆరోగ్యకరమైనటువంటి దానిగా, అంత శక్తివంతమైనటువంటి దానినిగా ఈ శరీరమును దేవుడు కలుగ చేశాడు. నేల మంటితో అంత సమర్థవంతమైనటువంటి దానిగా తయారు చేయాలి. కాబట్టి దేవుడు భూమి అంతర్భాగములో ఉన్నట్లు లావను తీసి జున్నుగడ్డను పేరబెట్టినట్లు పేరబెట్టాడు. అయితే మళ్ళీ ఇక్కడ కూడా కేవలం జున్నుగడ్డను పేరబెట్టినట్టే పేరబెట్టాడు, ఒక ప్రేమ అచ్చుపోసి ప్రేమ తయారు చేశాడు అని అన్నట్టుగా ఈజీగా అనిపిస్తుంటుంది. నో,
మళ్ళీ దాని వివరణలోనికి వెళితే ఏమన్నాడంటే, ఐరన్ మాదిరిగా నేను ఎముకలను నిలబెట్టాను, వాటిని పడిపోకుండా ఉండులాగున నరములతో సంధించాను, బైండింగ్ వైర్. ఓకే, దానికి ఆ కండరములను పొదిమాను. ఆ పిమ్మట కండరములు అంటే ఇక వీన్ని ఆర్గాన్లతో పాటు ఇవన్నీ వస్తాయి. ఓకే, పొదిమాను. ఆ తదుపరి చర్మముతో కప్పాను. అలా కప్పబడినటువంటి ఆ రూపమునకు ముక్కు అనేటువంటి నాసిక రంధ్రములు ఏవైతే ఉంటాయో ఇందులో నుండి నేను అనబడుచున్నటువంటి దేవుడు, నేను అనబడుచున్నటువంటి దేవుడైన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మలో నుండి కొంత భాగాన్ని పంచి బయటికి తీసి ఈ నాసికా రంధ్రముల గుండా ప్రవేశపెట్టాడు. ఊదాడు మీన్స్ ఇప్పుడు తనలో నుండి ఆత్మను పంపించాడు అంతని అర్థం. అంటే ఇలా పంపించాడు అంతని అర్థం. ఓకే, అలా నాసికా రంధ్రముల గుండా లోనికి ఆత్మ వెళ్ళగానే బల్బులోనికి విద్యుత్తు రాగానే అది ఎలా వెలుగుతుందో, ఫ్యానులోనికి విద్యుత్తు రాగానే అది ఎలా తిరుగుతుందో, మనకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉన్నాయి కదా, ఈ ల్యాప్టాప్, ఫోన్లు, కెమెరా, సో వీటిలోనికి విద్యుత్తు రాగానే అవి ఫంక్షనింగ్ ఎలాగైతే స్టార్ట్ అవుతాయో, ఇలా ఎవ్రీథింగ్ ఆత్మ ఈ శరీరములోనికి రాగానే అది పనిచేయటం ప్రారంభించింది. ఆ పనిచేయటం ప్రారంభించబడినప్పుడే ఏమన్నాడు అంటే, ఆత్మ జీవింపచేయగా శరీరము జీవిస్తున్నది. శరీరము ఎప్పుడైతే ఆత్మ జీవింప చేస్తూ ఉంటుండగా శరీరము ఎప్పుడైతే జీవించటం ఆరంభమైందో ఈ ఆత్మ శరీరముల కలయికని నరుడు లేదా నారీ అని పిలవటం ప్రారంభించాడు. ఈ నరుడు, నారీ అనేటువంటి ఈ పదములకే రాను రాను ప్రతి పదాలకి పర్యాయ పదాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ప్రాంతాలను బట్టి, వాడుకలను బట్టి, విద్యా నైపుణ్యాన్ని బట్టి పదాలు పుట్టుకు వస్తూ ఉంటాయి. ఈ నరుడు అనేటువంటి పదమునకే మరో పర్యాయ పదము మానవుడు లేదా మానవులు అనేటువంటి పదాలు పుట్టుకుంటూ వచ్చాయి. అలా నాసికారంధ్రముల గుండా దేవుడు జీవవాయువును ఊదాడు. ఓకే, దాని క్లిప్పు మరి మొన్నటి దినమున వేయటం జరిగింది, మరి చూశారు. రైట్, ఇక 8వ వచనములోనికి వస్తే 7 మొత్తం చదివాను కదా. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ జీవాత్మ ఆయన అనగానే నాకు మళ్ళీ ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. నిన్న తమ్ముడు కపలాకరు మేబీ 7వ అధ్యాయము 15వ వచనంలో జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడ చొప్పున రెండేసి ఓడలో ఉన్న నోవాహునొద్ద ప్రవేశించెను అనేటువంటి, అంటే జీవాత్మ కలిగినటువంటి జీవులు అంటే జంతువులను ఉద్దేశించి, పక్షులను ఉద్దేశించి చెప్పాడు కదా. మరి నరుడు అంటే ఆత్మ కదా, ఆ ఆత్మకి ఒక శరీరం ఇవ్వబడింది కదా. మరి నరుడు ఆత్మ ఎలాగనో ఈ జంతువులు కూడా అలాగే ఆత్మలా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్న సమంజసకరమైనటువంటి ప్రశ్నే. దానికి జవాబులు నేను గ్రూప్లో పెట్టాను. ఎంతమంది చూశారు ఒకసారి తంబులు మీరు చూపించండి. దానికి జవాబు నేను గ్రూప్లో రెఫరెన్సులు పెట్టాను. ఓకే, సుధా, దీపిక అండ్ కమలాకర్, స్వరాజ్, పుల్లయ్య. మూర్తి గారు చూడలేదా? ఒకసారి వేగంగా మీరు అంటే ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారేమో, ఓపెన్ చేయగలిగే అవకాశం ఉందా? లేదు. ఒకసారి ప్రస్తావన చేసుకుందాం, ఎందుకంటే నాకేదో అసంతృప్తిగా ఉంది. యాక్చువల్గా ఈ పాఠానికి రిలేటెడ్ కాదు,
బట్ సందర్భం వచ్చింది కాబట్టి వాటిని కూడా ప్రస్తావించుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే మనుషులే ఆత్మల మనుషులకే ఆత్మ ఉంటుందా, జంతువులకు కూడా ఆత్మ ఉంటుందా, మనుషులకు ఉన్నట్టుగానే జంతువులకు కూడా ఆత్మ ఉంటుందా, లేదంటే కేవలం ప్రాణం మాత్రమే, శరీరము ప్రాణం మాత్రమే ఉంటుందా అని అంటే, ఒకానొక సందర్భంలో ఈ ఐగుప్తీయుల యొక్క భయం ఇశ్రాయేలీలకు పట్టుకున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు యెషయా ద్వారా ఒక అద్భుతమైనటువంటి మాట వాళ్ళకు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇశ్రాయేలీ యొక్క సైనిక బలంతో పోల్చుకుంటే దేవుడు గనక ఇంటర్ఫియర్ కాకపోతే, జస్ట్ మీరు చూసుకొని రాని కనుక వదిలిపెడితే, ఇశ్రాయేలీల బలము కంటే ఐగుప్తీయుల యొక్క బలం రెట్టింపు ఎక్కువగా. ఇప్పుడు మనకి ప్రాక్టికల్గా చెప్పాలంటే మన స్వదేశాన్ని గురించి అలా చిన్న చేసి మాట్లాడుకుంటే ఎలా అని చెప్పి కొంతమంది సెంటిమెంటల్స్ అనొచ్చు, కానీ ఏ మాటకు ఆ మాట. మనకంటే చైనా బలం చాలా పెద్దది, 7 రెట్లు పెద్దగా ఉంటుంది దాని బలం. ఏ విషయంలో చూసుకున్నా, సాంకేతిక పరిజ్ఞానంలో చూసుకున్నా, సైన్యంలో చూసుకున్నా, లైఫ్ స్టైల్లో చూసుకున్నా, ప్రతి దానిలో మనకంటే అది 7 రెట్లు ముందు ఉంటుంది. దానికంటే ఎంతో కొంత అమెరికా ముందు ఉంటుంది కదా. అలాగే ఐగుప్తు దేశము కంటే ఇశ్రాయేలు దేశం కంటే ఐగుప్తు దేశము అన్ని విధాలలో అది ముందంజలో ఉంటుంది, బలంగా ఉంటుంది. వాస్తవానికి ఐగుప్తు దేశం పరిపుష్టిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు అడుక్కోవటానికి వెళ్ళినటువంటి సందర్భం అది ఒకానొక కాలంలో కదా. అంత వెనకబడి ఉండినటువంటిది. సరే, కనానుకు తీసుకొచ్చాడు, దేవుడు నిలబెట్టాడు, వారికి వెన్నంటి ఉన్నాడు గనక వాళ్ళకి ఏ లోటు లేకుండా వచ్చింది. కానీ వాళ్ళు తప్పులు చేసిన ప్రతిసారి దేవుడు దూరం అయితే అప్పుడు ఆ లోటు తెలిసి వచ్చేది వారికి. సరే, ఇప్పుడు ఐగుప్తీయుల యొక్క భయము ఇశ్రాయేలీలకి పట్టుకున్నటువంటి వేళ దేవుడు ఇశ్రాయేలీలను బలపరుస్తూ చెప్పినటువంటి మాట. యెషయా గ్రంథము 31వ అధ్యాయము, యెషయా గ్రంథము 31వ అధ్యాయము ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట మీరు తర్వాత మీద చదువుకోవాలి. ఆ సందర్భము ఏంటి ఎట్లా అనేటువంటి వివరణ మనకు ఉంటుంది. 3వ వచనములో ఏమన్నాడు అనంటే, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. వాళ్ళు కేవలం మనుషులే, మీరు మనుషులైనా కూడా మీతో పాటు దేవుడున్నాడు. వాళ్ళు కేవలం మనుషులుగా ఉన్నారు, మీతో పాటు దేవుడు ఉన్నాడు. మీతో దేవుడున్న తర్వాత ఐగుప్తీయులకి సైన్యం ఉంటే ఏంది, గుర్రములు ఉంటే ఏంది, రథములు ఉంటే ఏంది, ఆయుధములు ఇంకా రకరకాలైనటువంటి ఉంటే ఏంది, అన్నింటికీ మిన్నగా మహాశక్తివంతుడైనటువంటి దేవుడు మీ వెంట ఉన్నాడు, మీరెందుకు భయపడాలి అనేటువంటి విధానంలో చెప్తున్నటువంటి మాట అది. చెబుతూ ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు, ఐగుప్తీయుల గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు అని అన్నాడు. వాళ్ళ గుర్రాలట కేవలం మాంసమట. ఈ మాంసం ఎలా తయారైందంటే దేవదూతలతో. ఓకే, ఇక ఆ వివరణ వేరు మళ్ళీ. కానీ గుర్రము అంటే ఇది మనిషి అంటే ఒక ఆత్మ అన్నట్టుగా, గుర్రము అంటే ఒక ఆత్మ కాదది. గుర్రము అనంటే మీరు ఇమాజినేషన్ అంటే ఆల్రెడీ గుర్రాలు మనకు తెలుసు, అది కేవలం మాంసమే అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మన శరీరాన్ని నడిపిస్తున్నట్టుగా ఆత్మగా మనం ఎలాగున్నామో వాటికి అలా ఏమీ లేదు. రైట్, వేగంగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. మూడవ అధ్యాయము 21వ వచనం. రైట్, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో మృగములు, అక్కడ కేవలం గుర్రముల గురించి ప్రస్తావన చేశాడు. ఇక్కడ మృగములు అంటే ఒక సింహం, ఒక పులి, ఒక ఎలుగుబంటు, ఇలా వేటాడేటువంటి జంతువులు ఎన్నైతే ఉంటాయో అవన్నీ వస్తాయి పరిగణలోనికి. వేటాడే జంతువులు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. నక్కలు, తోడేళ్ళు, ఇంకేవేవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా. ఓకే, నరుల ఆత్మ
పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. శరీరంలో మట్టిలో కలుస్తాయి సాధారణంగా, ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చాయి కనుక దేవుని యొద్దకి వెళుతాయి. లైక్ దట్. ఇక్కడ ఈ మృగముల శరీరము మట్టిలో కలుస్తుంది, నరుల ఆత్మ పరమునకు ఎక్కుతుంది అని చెప్తున్నాడు. ఓకే, అంటే ఇక్కడ నరులకు ఆత్మ ఉన్నదని, మృగములకు కేవలం ప్రాణం ఉన్నదని ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాడు. అంటే యెషయా గ్రంథంలో ఏ ప్రస్తావన అయితే చేయబడిందో ప్రసంగి గ్రంథంలో కూడా అదే ప్రస్తావన చేయబడింది. కాకపోతే ఇంకొక మెట్టు ఎక్కువ చెప్పాడు. అక్కడ గుర్రములే అని అన్నాడు, ఇక్కడ మొత్తం మృగములు అని అన్నాడు. అవునా? ఇంకొక మాట, యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. యోబు గ్రంథము మీరు గ్రూపులో పెట్టబడినటువంటి అప్డేట్స్ని చూడాలండి. మీరు చూసుంటే కనుక ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. దయచేసి మీరు ఎప్పుడు గ్రూపును ఫాలో అవుతూ ఉండాలి. నేను అర్థం చేసుకోగలను, మీకు సో మెనీ గ్రూపులు ఉండొచ్చు, సో మెనీ మెసేజ్లు వస్తుండొచ్చు, వాటిని చూసేంత తీరిక ఉండకపోవచ్చు. దయచేసి నా అడ్వైజ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అనుకున్నటువంటి గ్రూపులే ఉంచుకోండి. చాలా గ్రూపులు ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూపులు ఉంటాయి, బంధువుల గ్రూపులు ఉంటాయి, మన భక్తి గ్రూపులు ఉంటాయి, సంఘానికి సంబంధించిన గ్రూప్ ఉంటుంది, ఇక సోషల్లీ చాలా గ్రూపులు ఉంటుంటాయి. అందులో నా సలహా ఏంటంటే అతి ముఖ్యమైనవి అనుకున్నటువంటి దాంట్లో మొదటిది, రెండవది, మూడవది అలా ప్రాధాన్యత పరంగా ఒక మ్యాక్సిమం 3 లేదా 4 వరకే ఉంచుకోండి, అంతకంటే ఎక్కువగా ఉంచుకోకండి. ఎందుకంటే మనకి ఇవ్వబడినట్టు 24 గంటల సమయంలో మనం చేయగలిగేటువంటి పనులు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉంటాయి. మరి ఇలాంటి గ్రూపులు, మెసేజ్లు, నిజంగా సెల్ ఫోన్ 24 గంటలు దాన్ని వాడాలి అని అంటే మన సమయం అంతా దాన్ని తినేస్తూ ఉంటుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వేటికి ప్రాధాన్యతనివ్వాలో వాటికి ప్రాధాన్యతనివ్వండి. సో ఓకే, యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇన్ని చోట్ల ఎంత క్లారిటీగా చెప్పేస్తున్నాడు. జీవరాశులకు ప్రాణం ఉంటుంది, మనుషులకి ఆత్మ ఉంటుంది. ఏ ఒక్క చోట కూడా జీవరాశుల ఆత్మ లేదా పలాని గుర్రము యొక్క ఆత్మ, పలాని క్రూర మృగము యొక్క ఆత్మ, పక్షి యొక్క ఆత్మ అని చెప్పట్లా. కానీ నరుల విషయంలోకి వచ్చేసరికి ఆత్మ, మనుషుడు ఆత్మ అని చెప్తున్నాడు కదా. అలా జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. దీన్ని బట్టి కేవలం ఒక మనిషి మాత్రమే దేవుని నుండి పంచుకున్నటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు. మిగిలిన ప్రాణులన్నీ కూడా దేవదూతల నుండి లేదా దేవదూతలే ఆకారములుగా మలచబడినటువంటి రూపములుగా ఉన్నవి. ఓకే, అంటే ఇప్పుడు శరీరము అనగానే దేవదూతల యొక్క రూపాంతరము కాబట్టి దేవదూతలు అనేటువంటి ఆత్మల సమ్మిళితము శరీరము అనేటువంటి విషయాన్ని ఏ శరీరమైనా, మన శరీరమైనా జంతువుల శరీరమైనా ఇక్కడ తేడా ఏమి లేదు. మన శరీరము, జీవుల శరీరము దేవదూతల ద్వారానే కలగబడింది, ఓకే, రూపించబడింది. కానీ ఎస్పెషల్లీ ఈ మానవ రూపము ఏదైతే ఉందో ఈ రూపములో దేవుని అంశ కలిగినటువంటి ఆత్మగా మనమున్నాం. ఈ డిఫరెన్స్ని మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2వ అధ్యాయము 7వ వచనంలోకి వస్తే, జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆరిన నేల ఒకసారి ఇలా కనబడిందండి.
ఇప్పుడు అది భూమి గుండ్రంగా ఉంటుంది, మనకు తెలిసిందే. అది తిరుగుచున్నటువంటి క్రమంలో అది గుండ్రంగా అవుతుంది, మనకు తెలిసిందే. ఇప్పుడు తూర్పు అంటే ఏది తూర్పు? అది తిరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు దేన్ని కేంద్ర బిందువుగా చేసుకొని తూర్పు అనాలి అనంటే, ఆ రోజుల్లోనే దేవుడు ఈ ఎర్త్కి ఒక సెంటర్ పాయింట్ అని చెప్పి ఒక మెన్షనింగ్ అనేటువంటిది చేశాడు. అందులో భాగంగానే మధ్యధరా సముద్రము అని మనం చదువుకుంటాం, బైబిల్లో ఉంటుంది. అలాగే హిస్టరీలో, హిస్టరీ అనాలా, దాన్ని ఏమనాలి, హిస్టరీలో ఉంటుంది. ఇంకా ఈ భూగోళ సంబంధమైనటువంటి విషయాలలో ఉంటుంది మధ్యధరా సముద్రము. ఓకే, ఈ మధ్యధరా సముద్రమునకు తూర్పు భాగముగా, తూర్పు కానీ కొంచెం ఈ తూర్పులో కొంచెం మీదికి, తూర్పులో కొంచెం మీదికి. ఇప్పుడు అది ఏదయ్యానంటే టర్కీ దేశం. టర్కీ దేశం, టర్కీ దేశము సెంటర్ పాయింట్ కాదు, కానీ ఈ సీదోను అనేటువంటి దేశమునకు కొంచెం పొలిమేరలో ఉండేటువంటి ఆ టర్కీ యొక్క దక్షిణ భాగపు పొలిమేరలో అని మనం అర్థం చేసుకోవాలి, అక్యురేట్గా మనం మాట్లాడుకుంటుంటే. టర్కీ ఈరోజు తర్కిస్తాన్ ఉంది కానీ తుర్కిస్తాన్ సంథింగ్ పిలుస్తూ ఉంటారు. టర్కీ అని మనకు పాపులర్ నేమ్, అది కొంచెం రూపాంతరం చెంది తుర్కిస్తాన్ ఏదో అయిపోయింది. ఈ టర్కీ దేశము యొక్క దక్షిణ భాగపు బార్డర్లో దేవుడు ఈ నేల మీద అందమైనటువంటి మొక్కలని ఎన్నిటిని మొలిపించినా ప్రత్యేకంగా ఒక ఉద్యానవనమును ఏర్పాటు చేశాడు. ఓకేనా. యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మధ్యధరా సముద్రమునకు తూర్పుగా, టర్కీ దేశమునకు దక్షిణముగా ఈ ఉద్యానవనము ఏర్పాటు చేయబడింది. ఈ ఉద్యానవనం అంటే ఏముంటాయి? మంచి అందమైనటువంటి పూల మొక్కలు ఉంటాయి, సువాసనను వెదజల్లేటువంటి పూల మొక్కలు ఉంటాయి, మధురమైనటువంటి ఫలములను ఇచ్చేటువంటి చెట్లు ఉంటాయి, ఇంకా రకరకాలైనటువంటి ఆకర్షణీయంగా ఏమేమి ఉండాలో అన్ని రకాలుగా దేవుడు పెట్టాడు. అందులో ఆదామును ఉంచాడు. ఓకే, తోట మధ్యను 8వ వచనం పూర్తి చేసుకున్నాం కదా. నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఎంత బాగుంటుందండి, ద ఫీల్ బాగుంటుంది. ఓకే, ఇక 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, మళ్ళీ అదే చదువుతున్నానా. ఓకే, 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును, ఆ తోట మధ్యలో అంటే ఇక్కడ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఉంచెను. నువ్వు మామిడి చెట్టు అంటావా, అరటి చెట్టు అంటావా, యాపిల్ చెట్టు అంటావా, ఆరెంజ్ చెట్టు అంటావా, ఇలా ఎన్ని రకాల చెట్లు అయితే ఉండాలో అన్ని రకాల చెట్లు పెట్టాడు. ఇక స్పెషల్గా ఏంటంటే జీవవృక్ష ఫలములను, అంటే జీవమును ఇచ్చేటువంటి ఫలములను ఇచ్చే జీవవృక్షపు ఆ చెట్టును పెట్టాడు. వృక్షం అంటేనే చెట్టు, ఆ జీవవృక్షాన్ని పెట్టాడు. అంటే మనిషి ఈ ఫలములను తింటే నిత్యము జీవిస్తాడు. యాక్చువల్గా పెట్టబడినటువంటి ఉద్దేశం అది. ఆ ఫలములను తింటే నిత్యము జీవిస్తాడు, అంటే అమరుడుగా ఉంటాడు. అది ఒకటి పెట్టాడు, మధ్యలో తోట మధ్యలో పెట్టాడట. దానితో పాటు మంచి చెడ్డల తెలివిని ఇచ్చేటువంటి వృక్షమును నేల నుండి మొలిపించెను. మంచి చెడుల తెలివిని ఇచ్చే, అంటే మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి,
అని తెలియచేసేటువంటి ఆ గుణము ఆ ఫలములకు ఉంటుంది అని అంటున్నాడు. మంచివే కదండి అవి కూడా. మంచి మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో తెలియచేసేటువంటి ఫలములట అవి. వాటిని కూడా పెట్టాడు. ఓకే, ఇప్పటి వరకు ఇంతే. గమనించండి, వాటిని కూడా మొలిపించాడు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఇప్పుడు ఈ వృక్షములతో పాటు ఏదైనా తోట చేశాడు, అందులో రకరకాల వృక్షములు ఉన్నాయి. జీవవృక్షం ఉంది, మంచి చెడులను తెలియచేసేటువంటి ఫలములనిచ్చే వృక్షము ఉంది. ఇదంతా ఉంటుండగా ఇప్పుడు ఆ ఏదేను వనములోనే, ఆ స్పాట్లోనే ఒక నది పుట్టిందట. ఆ నది ప్రారంభమైంది. ఆ నది ప్రారంభమై ఆ ఏదేను వనంలోనే 4 శాఖలుగా చీలిపోయిందట. 4 శాఖలుగా చీలిపోయింది. చీలిపోయి ఏం జరిగింది అనంటే, మొదటి దాని పేరు, 4టిలో మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఆ దేశములో బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బంగారంతో పాటు బోలమును గోమేధికము అనేటువంటి సుగంధ ద్రవ్యములు దొరుకును. ఇది మొదటి నది. ఇక రెండవ నది పేరు గీహోను. ఇది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. కూషు అనేటువంటి ఒక దేశం ఉంది, దాని చుట్టూ ఇది పారుచున్నది. ఇక మూడవ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. ఓకే, 4వ నది పేరు యూప్రటీసు అని అన్నాడు. అంటే ఏదేను వనములోనే ఒక బుంగ పుట్టిందండి. బుంగ అంటే తెలుసు అనుకుంటా అందరికీ, ఒక నీటి ఊట. అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. అది పుట్టి నదిగా మారి ఆ ఏదేను వనంలోనే 4 శాఖలుగా విభజితమైంది. ఆ 4 రూట్లలో ప్రయాణించటం ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడ కేవలం ఇప్పుడు ఈ 4 నదుల పేర్లలో 1 పీషోను, 2 గీహోను, 3 హిద్దెకలు, 4 యూప్రటీసు అని మనకు కనబడ్డాయి. అవి ఏ ఏ దేశంలో గుండా వెళ్ళాయి అని చెప్పబడ్డది. కానీ మనం ఓకే 4 పుట్టాయి అని అనుకుంటాం, కానీ ఆ 4 ఎట్లెట్లా ఏ రకంగా ప్రయాణం చేశాయి అనేటువంటి విషయము మనకు పెద్దగా తెలియదు. ఒకసారి నేను దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వాక్యమును బట్టి నాకు ఏ మేరకు అర్థమైందో దానిని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను మీకు చూపించడానికంటే ముందు గూగుల్లో నేను ఎప్పుడు మీకు ఇది చెప్తూ ఉంటాను. నేను ఏదన్నా ఒక విషయాన్ని రీసెర్చ్ చేసి మీకు చెబుతున్నాను అంటే 4 కోణాలలో దాన్ని, అంటే నాదైనటువంటి వాక్యము నుండి నేరుగా గ్రహించేటువంటి విషయం ఒక ఎత్తు అయితే, ఇంకా దీన్ని ఆధునికంగా కానీ లేదంటే ఇంకా లోతుగా కానీ విశ్లేషించినటువంటి సందర్భాలు ఎవరైనా విశ్లేషించారా అని చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం చెప్పిన తర్వాత మళ్ళీ దీనికి తిరిగేసి మరిగేసి అది ఇది అనేటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి దానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంత ట్రై చేసిన తర్వాత కూడా ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే నేను మనిషినే కాబట్టి. ఓకే, కానీ మ్యాక్సిమం 99% అక్యురేట్ విషయం మీకు సమాచారం ఇవ్వటానికి నేను శాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాలి, మీరు రాజీ పడినా నేను రాజీ పడను, అంతగా నాలో ఉంటుంది. రైట్. అయితే గూగుల్లో నేను సెర్చ్ చేశాను, ఎవ్వరు సరిగ్గా ఇవ్వలేకపోయారండి, అక్యురేట్గా ఇవ్వలేకపోయారు. కొంత సమీపముగా ఇవ్వబడినటువంటి సమాచారం ఉంది. సరే, ఇప్పుడు నాకు అర్థమైనటువంటిది సమీపముగా ఉన్నటువంటి సమాచారంను క్లోన్ చేసి నేను మీకు ఇచ్చినటువంటి ఒక దృశ్యం ఏంటి అని అంటే మీకు చూపిస్తాను. దాన్ని బాగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీకు ఒక పటం కనిపిస్తున్నది, అవునా? రైట్. ఇది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇందులో ఇది మధ్యధరా సముద్రం అండి, మీకు కనబడుతుంది. ఇది మధ్యధరా సముద్రం. ఈ ఏరియాలో యెరూషలేము, ఈ ఏరియాలో తూరు, ఈ ఏరియాలో సీదోను, ఇలా ఇలా ఈ ఏరియాలో సీదోను అలా ఉంటుంది. ఇక ఇది దీనిపైన నల్ల సముద్రం ఉంటుంది. ఇక్కడ ఈ మనకు కుడివైపున ఉత్తర భాగంలో కాస్పియన్ సముద్రం ఉంటుంది. దీనికి దిగువన అరేబియా సముద్రం, అంటే మన భారతదేశం మొదలుకొని సౌదీ అరేబియా వరకు విస్తరించి ఉంటుంది కదా, పాకిస్తాన్ బార్డర్లో నుండి సౌదీ అరేబియా వరకు విస్తరించి ఉంటుంది కదా, అందుకే దీన్ని అరేబియన్ సముద్రము, మనకి అరేబియా సముద్రం అని మనం మాట్లాడుకుంటాం కదా, ఇది ఈ అరేబియా సముద్రం. ఇప్పుడు ఇది టర్కీ దేశం, అంటే ఇక్కడ పేరు రాయబడినటువంటి ఈ ప్రాంతం టర్కీ దేశం కాదు, కానీ ఇది టర్కీ దేశం అని చెప్పడానికి ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి రాయటం జరిగింది. యాక్చువల్గా ఇలా విస్తరించి ఉంటుంది టర్కీ దేశం, ఇలా ఉంటుంది. అయితే ఈ బార్డర్లో ఏదేను తోట దేవుడు వేసాడు. ఇందులో పలు విధములైనటువంటి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ తోటను తడపడానికి, ఈ తోట మరి ఇందులో మొక్కలు పెట్టాడు కదా, చెట్లు పెట్టాడు కదా, ఇవన్నీ మరి పచ్చదనంతో కలకలాడుతూ ఉండాలి కదా, అందుకని ఈ తోటలోనే ఒక నదిని పుట్టించాడు. ఇక్కడ ప్రారంభమైంది. ఓకే, ఇక ఇవి భూమిలో నుండి ఉబికి వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాడు. అది వచ్చి 4 పాయలైనాయి. 1 పాయ, 2 పాయలు, 3 పాయలు, 4 పాయలు. రైట్. ఇలా అంటే ఇది మళ్ళీ ఈ పాయ ఇంత కరెక్ట్గా ఇక్కడ ఇంత స్థలం ఇట్లుందా అని చెప్పి అలా ఆలోచించకండి. మొత్తానికి ఇది 4 పాయలుగా చీలింది అని చెప్పటానికి మాత్రమే సూచించేటువంటి విషయం. ఎందుకంటే ఈ తోట అంతా కూడా సేద్యం అవ్వాలి, ఇక్కడ నుండి నీళ్లు మలుపుకుంటే ఈ ప్రాంతాలకు వెళ్ళేటట్టుగా ఉండాలి. రైట్. ఇందులో మనకి మొదటి నది పేరు ఇచ్చాడు, దాని పేరు పీషోను. ఎక్కడ కనపడుతుంది మీకు? ఇదిగో, ఇది మొదటి నది, దీని పేరు పీషోను. ఇది ఇక్కడ ఏదైనా తోటలో ప్రారంభమై ఎందులో కలిసేది అనంటే ఈ కాస్పియన్ సముద్రంలో కలిసేది, కాస్పియన్ సముద్రంలో కలిసేది. ఇప్పుడు ఈ నది ఈ నది ప్రయాణం చేసినటువంటి ప్రాంతం పేరేదయ్యా అంటే ఈ దేశం పేరు హవీలా దేశము అని అన్నాడు. ఇది ప్రయాణం చేసినటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి దేశం పేరు హవీలా. ఇక్కడనే బంగారం బాగా దొరుకుతుంది అని అన్నాడు. అలాగే ఇక్కడనేనా ఈ పీషోను, ఇక్కడనే బంగారము బాగా దొరుకుతుంది అన్నాడు. దీంతో పాటు బోలము, గోమేధికం కూడా దొరుకుతుంది అని అన్నాడు. ఇది మొదటి నది, కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. రెండవది గీహోను. ఇక్కడ చూడండి, గీహోను నది. ఈ గీహోను నది ఎలా ప్రయాణం చేస్తుంది అన్నాడు? కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఇది కూషు దేశము. ఈ కూషు కనబడుతుంది కదా, ఇదంతా కూడా కూషు దేశం. ఈ కూషు దేశమును ఆనుకొని హవీలా దేశం ఉంది. ఇవి ఒకనాటి ఆ ఏదేను వనము పుట్టిన తదనంతరపు కాలంలో ప్రాథమికంగా అంటే ప్రప్రథమముగా ఈ ప్రాంతాలకి పెట్టబడినటువంటి పేర్లు, ఇవి దేశాల పేర్లు ఆనాడు పిలువబడినటువంటివి. ఓకే, తర్వాత కాలంలో వాటికి
కొత్త కొత్త పేర్లు వచ్చాయి, రూపాంతరం చెందాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ పీషోను హవీలా దేశం అని ఏదైతే పిలువబడిందో, ఈ హవీలా దేశము తదనంతర కాలంలో ఇరాన్ అనేటువంటి పేరు రాకముందుకి కూడా పర్షియా అని పేరు ఉండేది. పర్షియా ఆ తదుపరి అంటే హవీలా అనేటువంటి దేశం నుండి మధ్యలో ఇంకేమైనా వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే 6,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కదా. మనకు తెలిసినంత మేరకి పర్షియా అనేటువంటి ఒక పేరు వచ్చింది. ఆ పర్షియా తర్వాత దానికి ఇరాన్ అనేటువంటి ఒక పేరు వచ్చింది. ఈ ఇరాను దేశం గుండా పీషోను నది పారింది. ఇక ఈ కూషు దేశం గుండా గీహోను నది పారింది. ఓకే, ఇక మూడవ నది పేరు హిద్దెకలు. హిద్దెకలు అనేటువంటి ఇక్కడ ఈ కూషు దేశానికి మరొక పేరు మీరు గమనించారనుకుంటున్న ఆర్మేనియా అనేటువంటి ఆధునిక పేరు ఇక్కడ ఉంటుంది. దీనికి కూషు ఒకప్పుడు పిలువబడితే తర్వాత అది ఆర్మేనియా పిలువబడింది. రైట్, ఇక మూడవ నది విషయంలోకి వస్తే ఇది హిద్దెకలు అంటే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇది ఇలాగే మొదటిది ఇలాగా వెళ్ళింది, రెండవది ఇలాగ వెళ్ళింది అని మీరు ఎలా చెప్పగలరు అని చెప్పానంటే, నేను అవి ఏ దేశం గుండా ప్రయాణం చేశాయి అని బైబిల్లో చెప్పబడింది కాబట్టి వాటిని బట్టి ఈ దేశము ఇగో ఇక్కడ ఉంది, ఈ దేశము ఇక్కడ ఉంది అని గుర్తించి ఆ గుర్తింపులో భాగంగా ఆ దేశంలో గుండా ఈ నది వెళ్ళింది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డయాగ్రాము ఈ మ్యాప్ గీయటం అనేటువంటిది జరిగింది, రూట్ మ్యాప్. కనుక ఈ ప్రథమంగా ఉన్నటువంటి పేర్లు, వాటికి ఆధునికంగా ఉన్నటువంటి పేర్లు, వీటిని మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ హిద్దెకలు అనేటువంటి ఈ నది ఎక్కడ ప్రయాణం చేసిందట అంటే అషూరు తూర్పు వైపున పారుచున్నది. ఇక్కడ సిరియా అనేటువంటిది మీకు కనబడుతుంది కదా, ఈ సిరియా కాకుండా అస్సిరియన్ అనేటువంటి ప్రాంతం ఇక్కడ ఉంటుంది. దాన్ని తెలుగులో అషూరు అని అంటారు. ఈ అషూరియన్ల గురించి మనకు బైబిల్లో చాలా సందర్భాలలో ప్రస్తావించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే బబులోనీల కంటే ముందు ప్రపంచంలో కొన్ని దేశాలని వారు ఆక్రమించగలిగారు. అందులో యెరూషలేము దేశం కూడా ఆక్రమించబడింది. ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేములకు వచ్చి యెరూషలేముని వాళ్ళు ఆక్రమించటము జరిగింది. ఈ అషూరియన్ల దేశం గుండా ఈ నది ప్రవహిస్తుంది అని చెప్పాడు కాబట్టి ఈ నది ఇలా వెళుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక ఊహతో గీయబడినటువంటి గీత మీన్స్ నది. ఇలా ఈ హిద్దెకలు ప్రవహిస్తున్నది. ఈ హిద్దెకలకే మరొక పేరు టైగ్రీస్ అని చెప్పి తదనంతర కాలంలో పిలువబడింది. ఈ నది ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ నది ఈ అషూరియన్ దేశం గుండా ఇది ప్రవహించి ఎందులో కలుస్తున్నది అంటే అరేబియా సముద్రములో కలుస్తున్నది. ఓకే, ఇక నాలుగవ నది ఏంటి అంటే యూప్రటీస్ నది అనేటువంటిది కూడా అది ఏ దేశం గుండా ప్రయాణం చేసింది అనేటువంటి మాటలు ఇందులో లేవండి, బైబిల్లో లేవు. కానీ ఇప్పుడు ఈ 4 నదుల్లో ఇప్పుడు గీహోను నది కనబడదండి ప్రస్తుతం. ఆనాడు ఉండే, కానీ ఈనాడు కనిపించటం లేదు. ఈ గీహోను నది కనిపించట్లేదు. అలాగే పీషోను నది కూడా కనిపించట్లేదు. మేబీ ఈ 2 నదులు ఏమై ఉంటాయి అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే, జలప్రళయం వచ్చిన తర్వాత వీటి యొక్క రూపురేఖలు పోయాయి. అంటే జలప్రళయం వచ్చిన తర్వాత ఆ విస్తృతమైనటువంటి తాండవంలో మరి నేల స్వభావము మారటానికి, మట్టి అటు ఇటుగా బొరలటానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక ఎన్నో భూకంపాలు, ఎన్నో రకాలైనటువంటి ప్లేట్లు కదలటము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ 2 నదులు మాయమైపోయాయి అని చెప్పుకోవచ్చు. ఈ 2 నదులకు ప్రవహించేటువంటి నీరు ఈ నదులకి ప్రవహించటం ప్రారంభించాయి. ఓకే, అయితే ఇందులో
ఈ హిద్దెకలు అనేటువంటి నది ఉన్నది కానీ చాలా కుంచుకుపోయింది. ఏదో నామమాత్రంగా ఉన్నది, ఒక చిన్న ఒక పెద్దపాటి వాగు మాదిరిగా. నదికి తక్కువ వాగుకి ఎక్కువ అన్నట్టుగా ఇది ఈ నది ప్రస్తుతం ఉన్నది. మీరు గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తే మీకు కనబడుతుంది. ఓకే, అంటే కాకపోతే కొంచెం ఛాయగా చిన్నగా కనబడుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ప్రపంచ పటంలో గొప్పగా ప్రస్తుతము మనకు కనబడుచున్నటువంటి ఇప్పటికీ ఇప్పుడు మనకు గోదావరి నది ఎలాగనో, గంగా నది, కృష్ణానది ఎలాగనో ఈ యూప్రటీస్ నది అనేటువంటిది ఈ ప్రపంచ పటంలో మనకి కనబడుతూ ఉంటుంది. ప్రపంచ పటంలో కనబడినటువంటి దానిని బట్టి ఈ నది గీయటం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు, అంటే నేరుగా ఫిజికల్గా మనం అక్కడికి లైవ్లో వెళ్ళి చూడకపోయినప్పటికీ ప్రపంచ ఈ నైసర్గిక స్వరూపాలను గురించి కానీ, చరిత్రను గురించి కానీ పుస్తకాల రూపంలో ఇంకా కొన్ని మీడియేటర్ల ద్వారా మనకి తెలియబడినప్పుడు ఓహో ఇలా ఉంది అనేటువంటి ఒక అంచనాకు వస్తాం కదా. అలా ఆ అంచనాతో గీయబడినటువంటి ప్రపంచ పటంలో చూపబడినటువంటి విధానంలో ఈ యూప్రటీస్ నదిని గీయటము జరిగింది. ఈ యూప్రటీస్ నది ఈ సిరియా ప్రాంతము గుండా, అలాగే కొంత ఇరాక్ తూర్పు భాగముగా కలిసేటట్టుగా ఈ పటమును ఈ నది ప్రవహించడం జరిగింది. అంటే సిరియా గుండా, అలాగే ఇరాక్కు ఉత్తరాన, అలాగే ఇరాన్కు దక్షిణాన ఈ యొక్క నది ప్రవహిస్తుంది. ఈ నది వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతము ఈ 4 నదుల్లో చెప్పుకోదగినటువంటి నది యూప్రటీస్ నది మాత్రమే ఇప్పుడు మనకు ప్రపంచ పటంలో సంపూర్ణంగా కనబడుతుంది. ఈ హిద్దెకలు, టైగ్రిస్ అనేటువంటి ఈ నది కూడా ఉంది, కానీ కొంచెం కుంచుకుపోయి ఉంది, ఉండి లేనట్టుగా ఉన్నది ఇది. కానీ ఈ 2 నదులు పూర్తిగా అసలు ప్రపంచ పటంలోనే కనిపించకుండా వెళ్ళాయి. వీటి తాలూకు మనకి ఏమీ కనబడదు. ఇది 4 నదులను గురించినటువంటి వివరణ. ఇక ఆ తదుపరి మరి ఇక ఏదేను తోట ఎలా సర్వైవ్ అయింది, ఇంకా ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలని రేపటి దినమున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఏదేను నదిలో పుట్టినటువంటి, ఏదేను వనములో పుట్టినటువంటి నది, ఆ నది 4 శాఖలుగా మారటం, ఆ 4 శాఖలు ఏమై ఉన్నాయి, ఎలా ఏ దిక్కున ఏ రకంగా ప్రవహించాయి, ఏ దేశంలో కూడా ప్రవహించాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. మేబీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, మరి నా యొక్క డైరెక్షన్లో తమ్ముడు లాజరు గీసినటువంటి పటం అండి అది. ఇది మీరు గూగుల్లో నుండి డౌన్లోడ్ చేసుకున్నాడేమో అని అనుకునే అవకాశం ఉంటుంది. కానీ చెప్పాను కదా, గూగుల్లో అసలు ఈ పటాలే లేదు, ఈ రకంగా పటమే లేదు అసలు. చూడండి ఒకసారి బైబిల్ రీసెర్చ్ అంతా ఏ మేరకే ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి. నాకు అర్థమైనటువంటి విషయంలో రఫ్గా నేను లాజర్కు చెప్తే, మొన్న సండే నా దగ్గరకు వచ్చాడు కదా, వస్తే తనను దగ్గర పెట్టుకొని ఇలా అని చెప్పి తన చేత గీయించడం జరిగింది. లాజరుకు దేవుడు మంచి వరం ఇచ్చాడు, మంచి అక్షరాల కూర్పును కూర్చగలడు, అదే సమయంలో మంచి డ్రాయింగ్ కూడా చేయగలడు. లాజరు సకల కళ వల్లభుడు. నిజంగా చాలా నైపుణ్యం ఉంటుంది ఆయనకు. సమయం లేక చాలా రకాలైనటువంటి ఒత్తిడి మూలంగా చాలా ఎఫర్ట్ పెట్టలేకపోతూ ఉంటాడు. కానీ సమయం కనుక ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండగలిగితే, అన్ని రకాలుగా ఆయన ఫెసిలిటీస్ ఉండగలిగితే చాలా చక్కగా వాడబడగలడు. దేవుడు భవిష్యత్తులో అలాంటి సమయాన్ని, శక్తి సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి లాజర్ని దేవుడు బాగా వాడుకోవాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు ఈ సమయాన్ని మాకు ఇచ్చి మరి బైబిల్లో ఉన్నటువంటి కొత్త సమాచారాన్ని తెలుసుకోగలిగినటువంటి అవకాశం మాకు అనుగ్రహించినందులకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ ఈ మహాజ్ఞానముతో నింపుమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ జ్ఞానము కలిగి మీరేంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ ప్రణాళికలు ఏంటి, మీ జ్ఞానం ఏంటి, మీ శక్తి ఏంటి, మీ సామర్థ్యం ఏంటి అని అర్థం చేసుకొని
మీకు తగినటువంటి విధంగా వినయము, విధేయత, భక్తి, విశ్వాసములు కలిగి బ్రతకగలిగేటువంటి గొప్ప స్థితులను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ పిల్లల్ని, వారి కుటుంబాలని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యములు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, మరి ఈ దినమున మీ పిల్లలు ఏ ఏ పనులలోనైతే ఉండబోచున్నారో ఆ పనులలో మీరు తోడై ఉండి మంచి ఫలితాలను పొందుకోగలిగేటువంటి కృపను అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమ గల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ, ఈ మాటలలో ఉన్నటువంటి మహాజ్ఞానము మనసులో పెట్టుకొని మహిమగల దేవునికి, ఆయన ఆశయాలకు తగినట్లుగా బ్రతకాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.